రైస్ విప్పుకున్న తర్వాత కారం కారం వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని గరం కొత్తిమీర పొడి వేసుకొని ఇప్పుడు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నంకి పట్టేలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని కొంచెం పక్కకు పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత కడాయి తీసుకొని ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇప్పుడు మిర్చి వేసుకోవాలండి. మిర్చి కొంచెం గోలిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి మిర్చిలు గోలినాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు గోలించుకున్న తర్వాత అల్లం పేస్ట్, పసుపు వేసుకొని బాగా గోలాలి. గోలిన తర్వాత ఎగ్స్ కొట్టేసుకోవాలండి. ఇక్కడైతే మేము 3 ఎగ్స్ కొట్టేసుకుంటున్నామండి. తర్వాత దాని మీకెళ్ళి కొంచెము కొత్తిమీర పొడి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆమ్లెట్ టైప్ వేసుకుంటూ తిప్పుకోవాలి టూ సైడ్స్ బాగా గోలిన తర్వాత చూడండి చిన్న చిన్న పీసెస్లా చేస్తున్నాము. చూడండి ఆనియన్స్ గోలినాయి. ఇప్పుడు రైస్ వేసుకుని ఇంతకుముందు మనం కలుపుకొని పెట్టుకున్న అన్నం ఉంది కదా, అది పోపులో వేసేసినాము. ఎగ్లో వేసేసినాము. ఎగ్స్ ఆ పోపు అంతా రైస్కి పట్టించేసి కలుపుకోవాలి బాగా. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మిగిలిపోయిన అన్నం తినాలనిపించకుంటే ఇంట్లో ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ సరళ వ్లాగ్స్ ఛానల్.